నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దళిత సేన దళిత సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత సేన రాష్ట్ర చైర్మన్ బొమ్మిళ్ల బాలచెన్నయ్య మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు కావాలి అనే ఉద్దేశంతో నెహ్రూ హయాంలో హిందూ కోడ్ బిల్ ప్రవేశపెడితే తిరస్కరించారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ 131 క్రింద పార్లమెంటులో డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు మహిళా బిల్లుకు పార్లమెంట్ బయట మద్దతు ఇస్తామని తెలిపి పార్లమెంట్లో మద్దతు ఇవ్వకపోవడం దారుణమని రానున్న కాలంలో ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పల్లం వెంకయ్య, దళిత బాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళలు ఏదైతే రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు ఆయన కళ ఉన్నిందో మహిళలకి పురుషులకి సమానంగా హక్కును కల్పించాలని తాను నెహ్రూ గవర్నమెంట్లో లా మినిస్టర్గా ఉన్నప్పుడు తను హిందూ కోడ్ బిల్ అంటే ఈరోజు నిన్న పార్లమెంట్లో పెట్టిన రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 131 ఆనాడు 70 సంవత్సరాల క్రితం ఆయన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడితే ఆనాడున్నటువంటి నెహ్రూ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తృణప్రాయంగా వ్యతిరేకించడం, ఆయన అనుకున్నటువంటి ఆశయం ఏదైతే మహిళలకు పురుషులతో 50% అంటే సమాన హక్కులు కల్పిస్తే వారికి ఉద్యోగంలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, కార్మిక రంగంలో కావచ్చు, మెటర్నిటీ లీవ్లో కావచ్చు, మహిళా రిజర్వేషన్లో ఏదైతే సర్పంచ్ కానించి పార్లమెంటు మెంబర్ వరకు పురుషులుకి ధీటుగా విద్యా వ్యవస్థలో కావచ్చు, వారు కన్న కలలు మొన్న కేంద్ర క్యాబినెట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రతిపక్షం వాళ్ళతోటి చర్చలు జరిపినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, తప్పకుండా పార్లమెంటులో మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత దానికి నిన్న బిల్లు పెట్టడం, దాని మీద 16 గంటల చర్చలు జరిపితే ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిన కళలు నిజంగా సఫలీకృతం అవుతాయని చెప్పి మేమంతా కూడా చాలా సంతోషపడ్డాం, ఆనందించాం. కానీ 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లతోటి వాళ్ళు రాజ్యాధికారం 60 సంవత్సరాలు అనుభవించి కూడా 2-3 రోజుల క్రితం మేము సపోర్ట్ చేస్తాం మహిళా బిల్లుకు అని చెప్పి నిన్న ఇండియా కూటమి బహిరంగంగా వ్యతిరేకించి బయటికి రావడం చాలా సిగ్గుచేటు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మహిళలకి ఇంక్లూడింగ్ దళితులు, ఆదివాసీలు కావచ్చు, ఆనాడు అంబేద్కర్ యొక్క ఆశయ సాధన వాటి కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశాడు. హిందూ బిల్ కోడ్ కోసం అనేక మంది మహిళలతోటి ఉద్యమాలు చేశారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టాడు, యాజిటేషన్ చేశాడు. కానీ వారి యొక్క కళ నెరవేరలేదు. మరి
మొన్న ఎన్డీఏ భాగస్వామ్యం అంతా కూడా పార్లమెంటులో ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈసారి 29కి ఖచ్చితంగా మహిళా పర్సంటేజీ పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం వాళ్ళు నెరవేరుస్తారని చెప్పి మేము ఏదైతే ఆశించామో ఎన్డీఏ భాగస్వామ్యం సపోర్ట్ చేసినప్పటికీ కూడా బిల్లు ప్రవేశపెట్టినప్పటికి కూడా మరి రాహుల్ గాంధీ డీలిమిటేషను బిల్లుని ఆయన మనసులో పెట్టుకొని రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారని, అసలు నిజంగా మహిళలు సమాన హక్కు మగవాళ్ళకు ఉండకూడదని. అందరికీ నమస్కారం. నా పేరు దళిత బాబు, భీమరావు అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు నిన్న జరిగినటువంటి అత్యుత్తమైనటువంటి పార్లమెంట్లో మహిళలకి 33% రిజర్వేషన్ అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని సమానత్వంగా పురుషులతో మహిళలు కూడా అన్ని రంగాల్లో వీళ్ళకి ఉండాలా, రిజర్వేషన్స్ ఉండాలా, హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచి ఆ రోజు కూడా మహిళలకి రిజర్వేషన్ కానియకుండా అడ్డుకుంటే ఆ రోజుల్లోనే ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎంత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్ని పదవులు అనుభవిస్తున్నారో మన అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు పురుషులతో సమానంగా కొన్ని విషయాల్లో మహిళలు వెనకబడి ఉన్నారు. వాళ్ళకి సమానంగా రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు అన్నీ కూడా కల్పించేదానికి అత్యుత్తమైనటువంటి భారతదేశ పార్లమెంట్లో ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెడితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మహిళల యొక్క హక్కులు కాలరాయటం తప్ప మరి ఇంకోటి కాదు. కాబట్టి మరి ఈ గవర్నమెంట్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వెంటనే మళ్ళీ రాబోయే త్వరలో పార్లమెంటు సమావేశం దీనికి మద్దతు తెలిపి మహిళా బిల్లుకి 131 రాజ్యాంగ సవరణ బిల్లుకి ఆమోదం ఓటు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగోలు లేకుండా ఈ రాష్ట్రంలో అసలుకి భారతదేశంలో లేకుండా మేమంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కంకణం కట్టుకొని పనిచేసి ఓడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు పల్ల వెంకయ్య. నేను దామోదర సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. వాస్తవంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో, రాజకీయాల్లో కానీ అధికారులు కానీ ఈరోజు మన జిల్లాలో ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు లేడీస్ ఉన్నారంటే రాజ్యాంగ పుణ్యమే. హోమ్ మినిస్టర్ అనితమ్మ ఉందంటే ఆమె పుణ్యమే. పైగా విలేకరులు కూడా లేడీస్ ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు విలేకరులు కూడా లేడీస్ కూడా చాలామంది యాక్టివ్గా పనిచేస్తున్నారంటే ఆ మహనీయుడు రాసిన పుణ్యమే. అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కూడా మహిళలు కూడా రాణిస్తున్నారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పుణ్యము. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ దాన్ని అవమానపరచడం జరిగింది. కానీ బాబాసాహెబ్ కళలను సాకారమయ్యే టైంలో దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీస్, మిగతా మిత్రపక్షాలు బయటికి రావడం కేవలం దళితులను అణచివేసే ధోరణి కనబడుతూ ఉంది. కానీ మళ్ళా బిల్లు పెడతానని చెప్పాడు నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా అంటే మనుషులుగా బతికే హక్కు కల్పించిన మహనీయుడు దాదాపు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఆయన కళలను కల్పించే సమయంలో దీన్ని దెబ్బ కొట్టడం చాలా బాధాకరమైన విషయం అని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై భీమ్.